కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పార్టీ ఎంపీలకు సూచించారని ఎంపీ నగేష్ తెలిపారు. ఎంపీల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని సమిష్టిగా ముందుకు సాగడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామంటున్న ఎంపీ నగేష్తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నిన్న నితిన్ నవీన్తో సమావేశమారు ఏ అంశాలపై చర్చించారు, ఏ విధంగా ముందుకెళ్లాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏమని చెప్పారు సార్? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేయాలని చెప్పేసి ఐక్యంగా పోరాటం చేసుకుని అంతిమంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తీసుకురావడమే సమిష్టిగా ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. చెప్పండి, ఎప్పుడు లేని విధంగా ఈసారి అందరు ఎంపీలంతా ఢిల్లీలో బండి సంజయ్ ఇంటే కలిసారు. ఏమేమి అంశాలు మనం చర్చించారు సార్? ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఎందుకంటే మా అందరం కూడా మేము కలిసికట్టుగా పోరాటం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని తీసుకురావడం ఆ ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా మేము పోరాటం చేయబోతున్నాం. అంటే ఇంతకుముందు కొందరు నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ పని అందరూ కలిసి పనిచేసే అవకాశం ఉంది. అంటే ఎవరి మీద విభేదాలు ఏం లేవు, భేదాభిప్రాయాలు మాత్రమే. కాబట్టి ఎందుకంటే అందరం కూడా అభిప్రాయ భేదాలని పక్కకి పెట్టి అందరం కలిసికట్టుగా పోరాటం చేయడమే మా యొక్క లక్ష్యం. ఇది ఏదైతే అభిప్రాయ భేదాలు లేవు, భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి, వాటన్నింటిని పక్కన పెట్టి అదేవిధంగా ఏదైతే నితిన్ నవీన్తో సమావేశమైన నితిన్ నవీన్ అదే రాబోయే రోజుల్లో పార్టీని అధికారంలో తెచ్చి అందరూ కలిసిమెలిసిగా పనిచేయాలని చెప్పారు. అదేవిధంగా ముందు కూడా భవిష్యత్తులో మా పార్టీ అదేవిధంగా మేము కూడా అందరం లీడర్లను కలిసిమెలిసిగా ముందుకు వెళ్ళి పార్టీని అధికారంలో తీసుకెళ్ళే లక్ష్యంగానే ముందుకెళ్తామని ఎంపీ నగేష్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.